లలిత త్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకుందాం. సతీదేవి ఆత్మాహుతి తర్వాత శివుని తపస్సులో మునిగిపోయాడు. దేవతల కోరిక మేరకు మన్మధుడు శివుడిపై పుష్పబాణాన్ని వేయగా కోపించిన శివుడు తన 3వ కంటి అగ్నితో మన్మధుని బూడిద చేశాడు. మన్మధు బూడిద నుంచి బండాసురుడు అనే మహారాక్షసుడు జన్మించి ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. బండాసురుని హింస భరించలేక బ్రహ్మ, విష్ణు సహా దేవతలందరూ ఆదిపరాశక్తిని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలు ఆలకించిన ఆదిపరాశక్తి శివుని 3వ కంటి అగ్ని నుండి వెలువడిన చిదగ్నిగుండం అంటే జ్ఞానాలతో కూడినటువంటి హోమగుండం. అక్కడి నుంచి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా ఆవిర్భవించింది. ఆమె 16 ఏళ్ల కన్యా రూపంలో 1000 సూర్యుల తేజస్సుతో శ్రీచక్రం మధ్యలో కూర్చుని దర్శనమిచ్చింది. లలితాదేవి బండాసురుణ్ణి సంహరించి లోకంలో ధర్మాన్ని, శాంతిని పునర్స్థాపించింది.